హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 37th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము చూడండి ఈ 3 ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో మనకేమి ఇచ్చిండు, షో దట్ cos 100 degrees into cos 40 degrees plus sin 100 degrees into sin 40 degrees is equals to 1/2 అన్నాడు. సో ఇది మొత్తాన్ని మనము ఈక్వల్ టు 1/2 అని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నా అంటే, నేను ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కన్సిడర్ చేస్తున్నా. అంటే ఏం కన్సిడర్ చేస్తున్నా, cos 100 cos 40 ప్లస్ sin 100 sin 40. ఓకే, సో బేసికల్గా మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని డీల్ చేసేటప్పుడు మనకి కాంపౌండ్ యాంగిల్ ఫార్ములాస్ అనేవి ఫెమిలియర్ ఉండాలి. అంటే మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములాస్. సో దీన్ని నేను ఎట్లా సాల్వ్ చేస్తున్నా చూడండి. cos 100 cos 40 ప్లస్ sin 100 sin 40 ఇది ఏ ఫార్ములా ఉంది చూడండి, కొంచెం డీటెయిల్గా గమనిస్తాం మనము. cos a cos b ప్లస్ sin a sin b ఈ ఫార్ములా మనం ఎక్కడనో విన్నట్టుంది. సో ఫార్ములా వచ్చేసి ఏంటంటే cos ఆఫ్ a మైనస్ b ఇది ఈక్వల్స్ టు cos a cos b ప్లస్ sin a sin b. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్ ఈ టర్మ్ దీని లెక్క ఉందా లేదా? సో దీని లెక్క ఉందంటే మనము విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కాబట్టి దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చా లేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కోవాలి, ఇందులో ఏ ఏంది బి ఏందో కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు చూడండి, ఏ వచ్చేసి 100 బి వచ్చేసి 40. సో ఇప్పుడు మనకి ఏబి వాల్యూస్ తెలుసు కాబట్టి దీని ప్లేస్లో మనము కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఆఫ్ ఏ అంటే ఎంత 100 మైనస్ బి ఎంత 40, కాస్ ఆఫ్ 100 మైనస్ 40 రాసుకోవచ్చు కదా. సో చూడండి, కాస్ ఆఫ్ 100 మైనస్ 40 ఇది ఈక్వల్స్ టు కాస్ 100 కాస్ 40 ప్లస్ sin 100 sin 40 కదా. సో దీని ప్లేస్లో మనం ఇది రాసుకోవచ్చు కదా. సో దీన్ని రాసుకుంటే ఏమవుతుంది, కాస్ ఆఫ్ 100 మైనస్ 40 ఎంత 60 కదా. సో కాస్ 60 డిగ్రీస్ ఇది ఈక్వల్స్ టు 1/2. సో మనకు ఆల్రెడీ కాస్ 60 వాల్యూ తెలుసు, ఏంది 1/2. సో ఇట్లా మనము సాల్వ్ చేస్తాం. ఇది వచ్చేసి బేసిక్ ప్రాబ్లం. సో జస్ట్ అండర్స్టాండింగ్కి మనము ఫార్ములా ఎట్లా అప్లై చేయాలి, మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం ఎట్లా వాడుకోవాలి, లేదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఫార్ములాని ఎట్లా వాడుకోవాలి అనేది తెలుసుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొంచెం అడ్వాన్స్డ్, కొంచెం ఏమంటారు టఫ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏంది, షో దట్ cos 42 డిగ్రీస్ ప్లస్ cos 78 డిగ్రీస్ ప్లస్ cos 162 డిగ్రీస్ ఇది ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనకి 42 వాల్యూ తెలియదు, 78 వాల్యూ తెలియదు, 162 వాల్యూ అయితే అస్సలే తెలియదు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం కాంపౌండ్ యాంగిల్స్ని వాడి ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందాక మనకు ఆల్రెడీ డైరెక్ట్లో ఫార్మాట్లో ఉంది కాబట్టి మనము ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేసినాం. కానీ ఇక్కడ చూడండి, దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే, ఇందులో ఇంపార్టెంట్ మెథడ్ లేదా ట్రిక్ ఏంటంటే, ఇక్కడ ఏవైతే యాంగిల్స్ కనిపిస్తున్నాయో వాటిని మనము సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ అని అనుకోవాలి, డిఫరెన్స్ ఆఫ్ ద 2 యాంగిల్స్ అనుకోవాలి. అసలు ఏ 2 యాంగిల్స్ అనుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ సమ్కి అయితే మనము ఏమనుకుంటున్నామో చూడండి, కాజ్ ఆఫ్ ఈ 42 డిగ్రీస్ని నేను డిఫరెన్స్ ఆఫ్ 2 యాంగిల్స్ అనుకుంటున్నాను. ఆ 2 యాంగిల్స్ వచ్చేసి ఏంటిదంటే 60 18. సో 16 మైనస్ 18 అంటే 60 లెక్కించి 18 తీసి ఎంత వస్తుంది మనకి 42 డిగ్రీస్ వస్తుంది. ప్లస్ కాస్ 78. సో కాజ్ ఆఫ్ 78 డిగ్రీస్ని నేను ఎట్లా రాసుకుంటున్నాను అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ లెక్క రాసుకుంటున్నాను. ఆ 2 యాంగిల్స్ వచ్చేసి ఏంది 60 ప్లస్ 18 ప్లస్ కాస్ ఆఫ్ 162. సో కాస్ ఆఫ్ ఈ 162 డిగ్రీస్ని నేను ఎట్లా రాసుకుంటున్నాను అంటే డిఫరెన్స్ ఆఫ్ 2 యాంగిల్స్. సో 2 యాంగిల్స్ ఏంది 180 మైనస్ 18. సో ఇక్కడ మీకు ట్రిక్ అర్థమైతే చూడండి, ప్రతి దాంట్లో 18 డిగ్రీస్ యాంగిల్ అనేది మెన్షన్ అయిందా లేదా, అంటే 18 డిగ్రీస్ యాంగిల్ అనేది ఉందా లేదా. సో ఇదే క్యాచ్. సో ఎప్పుడైతే మీరు ఇట్లాంటి సమ్స్ని డీల్ చేసేటప్పుడు మీరు ఏదైనా తీసుకోండి, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అనేది తీసుకోండి, డిఫరెన్స్ ఆఫ్ 2 యాంగిల్స్ అనేది తీసుకోండి, కానీ అందులో ఒక యాంగిల్ సేమ్ ఉండాలి ప్రతి ఒక్క దాంట్లో. చూడండి, ఈ టర్మ్లో 18 ఉంది, ఈ టర్మ్లో కూడా 18 ఉంది, ఈ టర్మ్లో కూడా 18 ఉంది. సో అట్లా ఉండేటట్టు మీరు చూసుకోండి. సో ఇట్లాంటి సమ్ సాల్వ్ చేయాలంటే ఈ మెథడ్ వాడాలి. సో చూడండి, ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇదే ఫార్మాట్లో ఉంది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఇదే ఫార్మాట్లో ఉంది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో వీటి ఫార్ములాస్ ఏంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఏంది కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో సింపుల్, ఈ ఫార్ములా ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసేయడం. ఓకే, సో ఇప్పుడు కాస్ ఆఫ్ 60 మైనస్ 18 అంటే ఏమవుతుంది మనకి cos 16 cos 18 ప్లస్ sin 16 sin 18. అదే రాష్ట్రం చూడండి, cos 16 cos 18 ప్లస్ sin 16 sin 18 ప్లస్ సిమిలర్గా cos ఆఫ్ 60 ప్లస్ 18 అంటే cos ఆఫ్ ఏ ప్లస్ బి కదా. cos ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంది చూడండి, cos a cos b మైనస్ sin a sin b అంటే
కాస్ 16 కాస్ 18 మైనస్ సైన్ 60 సైన్ 18 ప్లస్ చూడండి ఇదే ఫార్మాట్లో ఉంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది కదా. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ 180 ఇంటూ కాస్ 18 ప్లస్ సైన్ 180 ఇంటూ సైన్ 18. సో ఈ స్టెప్ క్లియర్గా అర్థమైంది కదా. జస్ట్ మనము ఈ ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేసేసినాం అంతే. చూడండి ప్లస్ సైన్ 60 సైన్ 18 మైనస్ సైన్ 60 సైన్ 18 క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, తర్వాత మనం ఏది ఉందో దాన్ని సాల్వ్ చేసి రాసుకుందాం. కాస్ 160 అంటే ఎంత, 1/2 ఇంటూ కాస్ 18 ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాస్ 60 ఇంటూ కాస్ 18 ఎంత, కాస్ 60 అంటే 1/2 ఇంటూ కాస్ 18 ప్లస్ ఇక్కడ మీరు చూడండి కాస్ 180 ఉంది. సో కాస్ 180 సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే ఆ 180 90 ప్లస్ టీటా ఫామ్లో రాసుకుంటున్నా. సో కాస్ ఆఫ్ 90 ప్లస్ టీటాని ఎంత, ఇప్పుడు 90కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది, 90 కదా. సో కాస్ ఆఫ్ 90 ప్లస్ 90 ఇంటూ కాస్ 18 ప్లస్ సైన్ 180. సైన్ 180 ఎట్లా అనుకుంటున్నా, సిమిలర్ సైన్ కూడా సైన్ 180 కనుక్కోవడానికి నేను ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నా అంటే సైన్ ఆఫ్ 90 ప్లస్ టీటా ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నా. సో సైన్ ఆఫ్ 90 ప్లస్ 90 ఇంటూ సైన్ 18. సో 1/2 కాస్ 18 1/2 కాస్ 18 1/2 కాస్ 18 ఎంత, హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత 1 కదా. సో కాస్ 18 వచ్చేస్తుంది. తర్వాత కాస్ ఆఫ్ 90 ప్లస్ టీటా ఎంత, మైనస్ సైన్ టీటా. సో మైనస్ సైన్ టీటా అంటే ఎంత, కాస్ ఆఫ్ 90 ప్లస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా మైనస్ సైన్ 90. సో సైన్ 90 వాల్యూ ఎంత మనకి 1 మైనస్ 1 ఇంటూ కాస్ 18 అంటే మైనస్ కాస్ 18 ప్లస్ సైన్ ఆఫ్ 90 ప్లస్ టీటా అంటే ఏంది, కాస్ టీటా కదా, అంటే టీటా ప్లస్లో ఏముంది 90. సో కాస్ 90 ఓకే కాస్ 90 వాల్యూ ఎంత 0. సో కాస్ 90 0 కాబట్టి 0 ఇంటూ సైన్ 18 ఎంత 0. సో మనకు మిగిలిపోయింది ఏంది, కాస్ 18 మైనస్ కాస్ 18 విచ్ ఇస్ నథింగ్ బట్ 0. క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి, కాస్ 180 వాల్యూ సైన్ 180 వాల్యూ డైరెక్ట్ కూడా మీరు ఏమంటారు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మీకు తెలిస్తే. ఒకవేళ మీకు రెండు వాల్యూస్ తెలుసుకోకపోతే మీరు తెలుసు కదా ఆల్ సిల్వర్ టీ కప్స్ వాడేసి మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇది ఒక టైపు, ఇందులో కాంపౌండ్ యాంగిల్స్లో ఏమంటారు కాంపౌండ్ యాంగిల్స్ ఇన్వాల్వ్ అయిన ప్రాబ్లమ్స్లో ఇది ఒక టైప్. నెక్స్ట్ టైప్ ఏందో చూద్దాం. సైన్ 114 డిగ్రీస్ కాస్ 390 డిగ్రీస్ మైనస్ కాస్ 780 డిగ్రీస్ ఇంటూ సైన్ 750 డిగ్రీస్ ఇది ఈక్వల్స్ టు 1/2. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అయితే మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 360 డిగ్రీస్. సో యాంగిల్ 360 డిగ్రీస్ కంటే గ్రేటర్ ఉన్నప్పుడు మనము ఎట్లా సాల్వ్ చేస్తాము, మనకు ట్రిక్ చెప్పిన నేను ఏంది, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఈ ట్రిక్ను మనం యూజ్ చేసి ఈ 1140 అండ్ ఇంకో ఈ యాంగిల్స్ ఏవైతే గ్రేటర్ దాన్ 360 డిగ్రీస్ ఉన్నాయో ఫస్ట్ అవి ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ కాంపౌండ్ యాంగిల్స్ కాన్సెప్ట్ వస్తుంది మనకి. సో ఇప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ సైన్ 1140 ఉంది. అసలు సైన్ 1140 ఎక్కడ లొకేట్ అయిందో తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోవాలంటే నీకు ట్రిక్ చెప్పిన, ఒక కంప్లీట్ రొటేషన్కి ఎంత యాంగిల్ కవర్ అవుతుంది, 360 డిగ్రీస్ కదా. అంటే ఒక కంప్లీట్ రొటేషన్కి 360 అయితే ఇప్పుడు 360 డిగ్రీస్ అయిపోయింది. నాకు ఎంత కావాలి 1140. సో ఫస్ట్ రొటేషన్లో యాంగిల్ లేదు, నెక్స్ట్ రొటేషన్ పోతున్నా. నెక్స్ట్ రొటేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 360 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్ అయ్యే వరకు ఎంత అవుతుంది, 360 ప్లస్ 360 720 అవుతుంది కదా. సో 720 విచ్ ఈస్ నాట్ క్లోజ్ టు 1140. సో సెకండ్ రొటేషన్లో కూడా యాంగిల్ లేదు. నెక్స్ట్ థర్డ్ రొటేషన్ అంటే ఏంటి, 720కి 360 యాడ్ చేయండి ఎంత అవుతుంది 1080. సో 1140 ఇప్పుడు కూడా అంటే 1080 కంప్లీట్ అయింది. థర్డ్ రొటేషన్లో కూడా లేదు. నెక్స్ట్ ఫోర్త్ రొటేషన్లో 1080కి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, 1080కి 360 యాడ్ చేస్తున్నా. ఎంత వచ్చింది 1440 వచ్చింది. అంటే డెఫినెట్గా మీరు చూడండి ఫోర్త్ కంప్లీట్ రొటేషన్ కాలేదు. ఎందుకంటే 1140 అనేది 1440 కంటే తక్కువ కదా. సో డెఫినెట్గా ఫోర్త్ రొటేషన్లో ఏదో ఒక క్వాడ్రంట్లో లొకేట్ అయ్యి ఉంటుంది 1140. దాన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎన్ని కంప్లీట్ రొటేషన్స్ అయినాయి, 3 కంప్లీట్ రొటేషన్స్ అయినాయి. సో 3 కంప్లీట్ రొటేషన్స్ అయితే టోటల్ యాంగిల్ ఎంత 1080 కదా. ఆ 1080ని ఈ టోటల్ యాంగిల్ తోటి సబ్ట్రాక్ట్ చేయాలి. సో టోటల్ యాంగిల్ ఎంత ఇక్కడ 1140 మైనస్ 1080 చేస్తే మనకి ఎంత వచ్చింది 60 డిగ్రీస్ వచ్చింది. సో నేను ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పిన, మనం దీని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసుకున్నాము. మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చూడండి. సో క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ కూడా మీకు క్లియర్గా చెప్పిన, ఇన్ కేస్ డౌట్ ఉంటే. సో టీటా వాల్యూ ఎంత వచ్చింది 60 వచ్చింది. అంటే డెఫినెట్గా ఈ ఈ యాంగిల్ ఎక్కడ లొకేట్ అయింది 60 డిగ్రీస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో కదా. సో ఫస్ట్ క్వాడ్రంట్ రేంజ్ ఎంత 0 to 90 కదా.
అంటే డెఫినెట్గా ఫస్ట్ క్వాడ్రంట్లోనే లొకేట్ అయ్యి ఉంది. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ 390. సో 390 డిగ్రీస్ని ఎట్లా లొకేట్ చేస్తాం? మళ్ళీ 360 కంటే ఎక్కువ ఉంది. సేమ్ మెథడ్ చూడండి, 390 అంటే ఫర్ 1 కంప్లీట్ రొటేషన్ ఎంత అవుతుంది? 360 కదా. సో ఫస్ట్ రొటేషన్లో యాంగిల్ లేదు. నెక్స్ట్ సెకండ్ రొటేషన్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ రొటేషన్ ఫుల్ కంప్లీట్ అయితే ఎంత? 720 డిగ్రీస్ కదా. అంటే డెఫినెట్గా 390 అనేది సెకండ్ రొటేషన్లో ఏదో ఒక క్వాడ్రంట్లో లొకేట్ అయి ఉంటుంది. సో ఎట్లా లొకేట్ చేస్తాం చెప్పినా కదా. ఎన్ని రొటేషన్స్ అంటే 1 రొటేషన్ కంప్లీట్ యాంగిల్ ఎంత? 360. సో ఈ 390ని 360 తోటి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి టీటా ఎంత వస్తుంది? 30 డిగ్రీస్ వస్తుంది. సో కాస్ 30 డిగ్రీస్ మైనస్ కాస్ 780 డిగ్రీస్. 780 డిగ్రీస్. సో 780 డిగ్రీస్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? సింపుల్, సేమ్ మెథడ్. 1 కంప్లీట్ రొటేషన్కి ఎంత? 360. ఇంకో కంప్లీట్ రొటేషన్కి 720. 720 అంటే మనకి ఎంత ఉంది? యాంగిల్ 780 ఉంది. సో 780 అంటే థర్డ్ రొటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. థర్డ్ కంప్లీట్ రొటేషన్కి ఎంత అవుతుంది? 1080. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? థర్డ్ రొటేషన్లో ఏదో ఒక క్వాడ్రంట్లో లొకేట్ అయింది. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు? ఎన్ని రొటేషన్స్ కంప్లీట్ అయినాయి? 2 రొటేషన్స్. సో 2 రొటేషన్స్కి కంప్లీట్ యాంగిల్ ఎంత? 720 డిగ్రీస్. సో 780లకి 720 తీసేస్తే ఎంత? 60. అందుకే మనకు 60 డిగ్రీస్ వచ్చింది. సైన్ 750 ఎంత? సింపుల్, ఇది కూడా అంతే. 2 కంప్లీట్ రొటేషన్స్కి 720 డిగ్రీస్ కదా. సో 750 అంటే డెఫినెట్గా థర్డ్ రొటేషన్లో ఏదో ఒక క్వాడ్రంట్లో ఉంటుంది. సో దీన్ని ఎట్లా కనుక్కుంటాము? టోటల్ కంప్లీట్ రొటేషన్స్ ఎన్ని? 2. సో కంప్లీట్ యాంగిల్ ఈ కంప్లీట్ అనే రొటేషన్ యాంగిల్ ఎంత? 720. సో ఆ 750లకి 720 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 30 డిగ్రీస్ వస్తుంది. సో సైన్ 30 డిగ్రీస్. కొంచెము ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళకి అర్థం కాదు. నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకి వాళ్ళంతా వాళ్ళే వేసేసుకుంటారు. అది అన్నిసార్లు చెప్పిన. సో మీకు ఇక్కడ కొంచెం ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఏమైనా ఫేస్ చేస్తే మీరు జస్ట్ ఆ పాత వీడియో పోయి చూసేసి వచ్చేసేయండి, రప్మని చేసేస్తారు. సో ఇప్పుడు మీరు చూడండి, సైన్ 60 కాస్ 30 మైనస్ కాస్ 60 సైన్ 30. సో దీన్ని కూడా చూస్తే మనకి ఏదో కొడుతుంది. చూడండి, ఏ ఫార్ములానే చూడండి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇదే ఫార్మాట్లో ఉంది, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అంటే ఈ ఫార్ములా ఫార్మాట్లోనే ఉంది కదా. సో దీని లెక్కనే ఉంది కదా ఇది కూడా. సో దీని ప్లేస్లో నేను ఇది పెట్టుకోవచ్చా? సో నేను దీని ప్లేస్లో ఇది పెట్టుకుంటున్నా. సో నాకు పెట్టుకుంటే ఏమొస్తుంది? ఫస్ట్ ఏబి ఏందో తెలుసుకోవాలి. ఏ వచ్చేసి 60, బి వచ్చేసి 30. సో దీని ప్లేస్లో నేను ఇది పెట్టుకుంటున్నా. ఏబి సబ్స్టిట్యూట్ చేసుకోండి. సైన్ ఆఫ్ ఏ ఎంత? 60, బి ఎంత? 30. సో సైన్ ఆఫ్ 60 మైనస్ 30 ఇది ఈక్వల్స్ టు సైన్ 60 కాస్ 30 మైనస్ కాస్ 60 సైన్ 30. సో విచ్ ఇస్ నథింగ్ బట్ సైన్ 30. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. సో క్లియర్గా అర్థమైందా? సో ఏమైనా మీకు కొన్ని డౌట్స్ ఉన్నా కానీ మళ్ళీ ఒకసారి మీరు రివైండ్ చేసి చూసినారనుకోండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్పిన, ఫార్ములాస్ కూడా రాసి. సో క్లియర్గా అర్థమైంది కదా. సో అనే వీడియో ఏమైనా మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.